హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో టుడే ప్రోమో 2 అయితే వచ్చేసింది. సో శక్తి క్లాన్ అంటే మెగా క్లాన్కి అండ్ రాయల్ క్లాన్కి ఇద్దరికి కూడా నామినేషన్స్ ప్రక్రియ అయితే కనుక జరుగుతూ ఉంది. ఓల్డ్ వర్సెస్ న్యూ అన్నట్టు జరుగుతూ ఉంది అన్నట్టు. ఏమన్నా నామినేషనా, ఏమన్నా పాయింట్లా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చూసేవాడికి మాత్రం కంటెంట్ బాగా వచ్చింది, కానీ మధ్య మధ్యలో ఇరిటేషన్ అయితే వచ్చింది ఈ నామినేషన్లో. బయట నుంచి వచ్చేసి 4 వారాలు వాళ్ళు కష్టపడి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి కొట్టుకొని ఏడ్చుకొని కార్చుకొని మణికంఠ కింద మీద పడి అన్ని చేసి 14 మందిలో అక్కడ 8 మంది మిగిలితే మీరు కొత్తగా 8 మంది రీఎంట్రీ ఇచ్చేసి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చేసి వాళ్ళ మీద పడి వాళ్ళ నెగటివ్స్ అన్ని ఎత్తి చూపడము ఎంతవరకు కరెక్టు? ఏమి నామినేషన్లు రా నాయన, ఏమి నామినేషన్లు. నిన్న వచ్చిరి అప్పుడే వాళ్ళమ్మ లోపల వాళ్ళను వచ్చినప్పుడు అందరు హగ్గులు చేసుకుని అన్ని చేసుకుంటే అప్పుడే వాళ్ళ మీద నువ్వు ఈ తప్పు చేసినావు, ఆ తప్పు చేసినావు, ఇట్లా చేసినావు, అట్లా చేసినావు. వాడ్డే హరితేజ, ఎప్పుడో సీజన్ 1లో చూసినావు కొత్తలో. ఇప్పుడున్నోళ్ళు మహాముదురులమ్మ. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు అక్కడ ఉండరు. నువ్వు ఏమన్నా అంటే టిక్ టాక్ అంటారు చూడి, ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అన్నట్టు. నువ్వేమన్నా అన్నావు అనుకో హరితేజ, లోపల ఉన్నటువంటి దేశ ముదురులు కాదు మహాముదురులు ఏసి పారేస్తారు. అందులోనూ ఎస్మి నోట్లో చేయి పెట్టినావు అనుకో, తిని నమిలేసి అయ్యా తినేసినానా సారీ అంటది. జాగ్రత్త హరితేజ మేడం. ఏది పడితే అది నామినేషన్. పృథ్వీని అయితే నామినేషన్ చేసినాం. మనోడికి ఆన్సర్లు చెప్పడంలో పిచ్చ క్లారిటీ ఉంటుంది. ఆన్సర్లు చెప్పడంలో పృథ్వీని మించినోడు బిగ్ బాస్ హౌస్లో ఎవడు లేడు ఇంతవరకు. నువ్వు అటొచ్చి ఇటొచ్చి ఎటొచ్చి ఎట్టు మాట్లాడినా కూడా స్ట్రైట్ అవే 2 వర్డ్స్లలో క్లియర్ కట్గా దించి పాడేస్తారు. మరి పోయి కిరాక్ సీతాతో పెట్టుకోండి. రాయలసీమ బిడ్డ ఇన్ని రోజులు ఆగింది. కొత్తోళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళని ఎప్పుడెప్పుడు ఫైటింగ్ చేయాలా అన్నట్టే ఉంది. సో ఇన్ని రోజులు అందరితో కలుపుకోవాలి కాబట్టి కిరాక్ సీత అంతవరకు ఆగింది. రేపటి నుంచి దబిడి దిబిడి అన్నట్టు అయితే ఉంటుంది. చిట్టి బుజ్జి మన నైని పావని. ఇంతవరకేమో నైనికాని చూసినాము, రీప్లేస్మెంట్లో నైని పావని. నైనిక ఏ విధంగా అయితే ఫస్ట్ వీక్లో ఎగిరెగిరి పడిందో ఇక్కడ ఇప్పుడు నైని కూడా మరి అంటే లాస్ట్ సీజన్లో వచ్చినప్పుడు నైని పావని వేరు, ఇప్పుడున్నటువంటి నైని పావని వేరు. ఎందుకంటే నేను చెప్తా, అప్పుడేం రాయా అంటే కనుక ఎక్కడ కనపడలే, ఎక్కడ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఏవో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇలా ఉండేది. అంటే స్క్రీన్ మీద తక్కువ కనపడేది. దెన్ ఎప్పుడైతే బిగ్ బాస్లోంచి వెళ్ళిపోయిన తర్వాత స్క్రీన్స్ మీద చాలా ప్రోగ్రాంలలో చాలా రకాలుగా కనపడి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఈగోనైతే క్యారీ ఫార్వర్డ్ ప్రతి ఒక్కరూ చేస్తారు. మళ్ళీ ఎట్లా చూపించాలి, ఎక్కడ చూపించాలి, ఏ విధంగా చూపించాలి అన్నట్టే ఉండాలి. కానీ మళ్ళీ రీఎంట్రీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాను లాస్ట్ టైం లాగానే ఇప్పుడు కూడా జనాలు నన్ను అట్లనే యాక్సెప్ట్ చేస్తారు అనుకోవడం మాత్రం ఒక మూర్ఖత్వమే అవుతుంది నన్ను అడిగితే గనక. సో గైస్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రోమోలోకి వెళ్దాం. ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, ఏ విధంగా ఉన్నారు అన్నటువంటిది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది అనుకోండి. ఫస్ట్ వచ్చేసి నామినేషన్ స్టార్ట్ అవ్వగానే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఎవరు ఇంట్లో ఉండడానికి అర్హులో వాళ్ళ బోర్డు వాళ్ళ మెడలో వేసి తగిన కారణాలు చెప్పాలి అన్నటువంటిది అయితే మాట్లాడినాడు. ఫస్ట్ హరితేజ ఎవరికి ఎస్మికి చెప్తుంది, పర్సన్స్ కి రూల్స్ మారుతుంటాయి అన్నటువంటిది వేసింది. చెప్పాను కదా, ఎస్మి నోట్లో చేయి పెడితే ఎట్లా ఉంటుందో, నాకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను అన్నటువంటి రిప్లై అయితే స్ట్రాంగ్గా ఇచ్చింది. వెరైటీ యాటిట్యూడ్ తోటి హరితేజ మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ వేరు అక్కడ వేరు, రూల్స్ వేరేగా ఉంటాయా అన్నటువంటిది. అప్పుడు ఎస్మి వేసుకుంటుంది అన్నట్టు, చాలా డిఫరెంట్గా వేసుకుంటుంది. నా గేమ్ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారో,
నన్ను ఎవరైతే తొక్కాలని చూస్తున్నారో, నాకంటే ఎవరైతే బాగా ఆడుతున్నారో నేను వాళ్ళనే నామినేషన్ చేస్తాను. కోర్స్ నా కాంపిటీటర్ ఎవరైతే అనుకుంటారో నేను వాళ్ళనే నామినేషన్ చేస్తాను. వాడు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా ఇవన్నీ కూడా మనకి సంబంధం లేదు అన్నట్లయితే చెప్పేసినారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్వత్థామ, అబ్బాబ్బాబ్బా మనోడు అశ్వత్థామ ఇస్తున్నాడు, నీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, పక్కనున్న గేమ్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు అన్నటువంటిది అయితే మాట్లాడినాడు విష్ణుప్రియ తోటి. సో విష్ణుప్రియ చాలా సింపుల్గా, నీట్గా, క్లియర్గా ఇప్పుడిప్పుడే లోపల నుంచి బయట తీస్తుంది. నేనేంటో నాకు తెలుసు, నేను ఎలా ఫీల్ అయ్యానో అది నేను ఫాలో అవుతాను, నాకు ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను, కానీ వేరే వాళ్ళు చెప్పినట్టయితే నేను చెయ్యను. మీరు ఏదో కొద్దిగా చూసి వచ్చి నేను వాళ్ళతో ఫ్లర్టింగ్ చేస్తూ ఉన్నాను, వీళ్ళతో ఇట్లా ఉన్నాను అని మీరు అనుకోవచ్చు, కానీ నేను నాలాగానే ఉన్నాను అన్నటువంటిది అయితే చెప్పింది. దెన్ మళ్ళీ పావని మాట్లాడుతుంది. సో పావని అంటే చెప్పేటప్పుడు ఏమవుతుందంటే విష్ణుప్రియ నామినేట్ చేస్తూ ఈ 15 వీక్స్లోనే కదా ఎవరు గెలిచేది ఓడిపోయేది అర్థమయ్యేది అన్నట్టు. సో అప్పుడు విష్ణుప్రియ, నీ మతానికే నేను వదిలేస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు. ఇంకా ఇక్కడ రిటర్న్ అన్నట్టు ఇప్పుడు పృథ్వీకి మళ్ళీ హరితేజకు పడింది. హరితేజ పృథ్వీని ఎట్లా ఉంది అన్నట్టు, ఐఆమ్ మెగా చీఫ్ అనే దాంట్లో ఐ పక్కన స్పేస్ ఉండాలన్నటువంటిది కూడా నీకు అర్థం కాలేదు అన్నటువంటి దాని మీద నామినేషన్. ఎంత సిల్లీ నామినేషన్ అంటే లత్కోర్ నామినేషన్. అది కాకుండా వేరే వేసిండే బాగుండే హరితేజ. ఎలా వేసిండొచ్చు, నువ్వు నీ గేమ్ కాకుండా వేరే వాళ్ళ గేమ్లోకి ఇన్వాల్వ్ అవుతున్నావు, వేరే వాళ్ళ గేమ్ ఆడకుండా వాళ్ళని కావాలని ఫ్లట్టింగ్ చేసి వాళ్ళని నీ వైపు తిప్పుకొని అమ్మాయిలందరినీ కూడా చెడగొడుతున్నావు బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పి నీకు నేను నామినేషన్ ఇస్తున్నాను అంటే కనుక హరితేజ చాలా చాలా బాగుండేది. సో దానికి మనోడు రిప్లై ఇచ్చుకుంటూ ఇక్కడ ఐఆమ్ అనే గ్యాప్ ఉండాలని ఎక్కడా నాకు రాలేదు, నాకు ఐడియా లేదు, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఏం చేస్తున్నానో కూడా నాకు లేదు అన్నట్లే చెప్పేసినాడు అన్నట్టు. సో కరెక్టే, అక్కడ మెగా అంటే ఆ చీఫ్ అవ్వడానికి ఆ టెన్షన్ లో ఎవరేం చేస్తున్నారు అన్నటువంటిది ఎవరికి కూడా అర్థం కాదు. ఇక్కడ పావని మాట్లాడుతుంది, ఎమోషనల్ అయితే ఓన్లీ ఎమోషనల్ కావాలి, ఎందుకు వేడుస్తావు? అఫ్ కోర్స్ ఎవరి ఏడుపులు వాళ్ళకి ఉంటాయి, ఎవడి ఎమోషన్ వాళ్ళకి ఉంటుంది, ఎవడి గేమ్ వాడికి ఉంటుంది. మణికంఠ అంటే ఏడుస్తాడు, అంటే వేరే వాళ్ళకి దిగుతాడు, వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వేరే వాళ్ళకి సజెషన్లు ఇస్తూనే ఉంటాడు. అది ఎవరి క్లారిటీ వాళ్ళది. ఆ పిచ్చి పిచ్చి నామినేషన్లు మాత్రం ఈ పావని వచ్చి వెయ్యకూడదు. సీత అంటుంది, నా ఎమోషన్ నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటుంది, నా ఇష్టం వచ్చినట్లు ఉంటుంది, నువ్వెవరు చెప్పడానికి? నీకు ఇష్టం వచ్చే నామినేషన్ వేసుకో, నీకు ఏ పాయింట్లు లేవు కాబట్టి ఆ పాయింట్ల మీద వేస్తున్నాను. యాక్చువల్లీ పావనికి ఎలా మాట్లాడాలి, ఏ విధమైనటువంటి దాని మీద నామినేషన్ అయ్యాలో తెలియక ఏదో కొన్ని వర్డ్స్ వాడింది, కథం అంతే. దట్స్ ఇట్ మై ఎమోషన్. పావని అంటుంది, నీవు అలా చేస్తున్నావు కాబట్టి దానికి నేను ఎమోషన్ అవుతున్నా అంటే ఎవడి ఎమోషన్ ఎవడవుతున్నాడో ఏం అర్థం కావట్లే. అందులో పావని వెరైటీగా ముఖం పెట్టి వేరే లెవెల్గా మాట్లాడింది, అది ఎక్కడికి పోతుందో అర్థం కాదు. పృథ్వీ అంటున్నాడు ఇక్కడ, ఇంకా హరితేజకి పృథ్వీకి బాగానే పడ్డట్టుంది, మీరు చూసింది 1 అవరే కదా, ఆ 1 అవర్లైనా మమ్మల్ని ఎట్లా డిసైడ్ చేస్తారు అన్నటువంటిది పృథ్వీ. హరితేజ అది అన్నది టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు అన్నటువంటిది. పృథ్వీ అంటున్నాడు, నేను నీ నామినేషన్ అగ్రి చెయ్యను, నీ ఇష్టం వచ్చినట్టు నామినేషన్ వేసినావు అనుకో, ఆ నామినేషన్ నాకు కరెక్ట్ కాదు, నువ్వు నామినేషన్ వేయాలనుకుంటే కానీ తిక్క పాయింట్లకు నామినేషన్ వేయాల్సిన అవసరం లేదు. హరితేజ ఏదో పెద్ద ఒక వర్డ్ అయితే చెప్పింది, నా నామినేషన్ మీరు అగ్రి చేయలేదు, కానీ నా నామినేషన్ నేను వేసినాను, నా నామినేషన్ నేను నమ్ముతున్నాను, అది నా నామినేషన్. ఇది పెద్ద కొటేషన్ లాగా భలే ఉందండి. అబ్బో ఇక్కడైతే కనుక హరితేజ చాలా డిఫరెంట్ గా అమ్మా వేరే లెవెల్ యాక్టింగ్ తోటి యాటిట్యూడ్ తోటి మాట్లాడింది అని అనుకోవచ్చు. ఓకే గాయ్స్, సో ఇది ఏది ఏమైనా కానీ నిన్న హౌస్ లేకి వచ్చి ఈరోజు అప్పుడే అంత ఎమోషనల్ గా వాళ్ళ మీద వేయకూడదు. ఈవెన్ హరితేజ మొత్తం నామినేషన్స్ అయిపోయినాక కూడా అందరితోటి తిక్క డిస్కషన్ పెట్టి ఏదో పెద్ద తోపు గీపు అని మాట్లాడుతుంది, కానీ ఆ తోపు గీపు ఏందో వాళ్ళందరూ ఇప్పుడు కలిసికట్టుగా ఉన్నారు. ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే దీనికి వీళ్ళు వైల్డ్ కార్డ్ పోక ముందు
ఎలా ఉంటుందంటే కనుక వాళ్ళు కొట్టుకొని గొడవలు పడి ఏది ఏమైనా కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసిపోయినారు. ఎవరిని తిట్టుకున్నా, ఎవరిని కొట్టుకున్నా, ఎవరిని పొగుడుకున్నా, ఏం చేసుకున్నా ఇప్పుడు ఆ 8 మెంబర్స్ బాగా కలిసిపోయి జాన్ జిగ్రీలు అయిపోయినారు. సో ఇప్పుడు జాన్ జిగ్రీల మీద మీరు ఏమన్నా ఒకటి వేసినారా అంటే కనుక మసి అయిపోతారు అన్నట్టయితే కనుక వాళ్ళు చాలా ఇచ్చినారు. ఈవెన్ నాగార్జున గారు కూడా వీళ్ళని బాగా రెచ్చగొట్టినాడు హౌస్లో వాళ్ళని. నాగార్జున ఏమని రెచ్చగొట్టినారు, వైల్డ్ కార్డ్ ద్వారా 8 మెంబర్స్ వస్తున్నారు, మీరు ఎలా ఎదుర్కొంటారు, మీరు ఎదుర్కోలేరు అన్నటువంటిది చెప్పేసినారు అన్నట్టు. సో మేము ఎదుర్కొంటామని నాగార్జున గారికి వీళ్ళు సజెషన్ అయితే ఇచ్చేసినారు. అది గాయ్స్, థ్యాంక్ యూ.